హాయ్ అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పూజిత. ఈ రోజు అయితే వ్లాగ్ అన్నమాట, ఈవినింగ్ వ్లాగ్. ఇప్పుడైతే టైం 4:30 అవుతుంది. సో ఇప్పటి నుండి నైట్ వరకు ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. ఏం చేస్తారు మా పిల్లలు ఇద్దరు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినారు అన్నమాట. ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కామెంట్స్, మనకు వచ్చిన కామెంట్స్ నుండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే మన వీడియోని పూర్తిగా చూడండి. కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసి 4:30 అయిందంటే చాలు, చాయ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎంతమంది చాయ్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. చాయ్ అంటే చాలా ఇష్టం, అది కూడా మేము చేసుకున్న చాయ్నే ఇష్టం. అది మళ్ళీ అల్లం వేసి వేస్తే చాలా అంటే చాలా బాగుంటది. అండ్ మన గొంతు కూడా క్లియర్ అవుతుంది అన్నమాట అల్లం చాయ్ తో. ఇక్కడ చూడండి మా పాప అయితే ఆడుకుంటుంది. Which class are you studying? Okay. అబ్బో, నర్సరీ ఎల్కేజీయా? ఇప్పుడు ఎల్కేజీయా కదా. మా పెద్ద పాప అయితే క్యూట్ గా మాట్లాడుతుంది ఇప్పుడే. మా చిన్న పాప అయితే మా మమ్మీ దగ్గర సెటిల్ అయింది. అయితే చేపల పులుసు కోసం అయితే కావాల్సినాం. ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఊర్లో అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి. చేపలు పట్టగానే మనకైతే కాల్ చేస్తారు కావాలా అని చెప్పి. ఉప్పులు వేసి పెట్టింది, ఉప్పు నీళ్ళు అన్నట్టు ఇవి. ఉప్పు నీళ్ళలో చేపలను అయితే ఫ్రెష్ గా కడుక్కోవాలి ఫస్ట్. సో దాని తర్వాత చేపల పులుసు అయితే రెడీ చేసుకోవడానికి ఇట్లా ఫస్ట్ ఉల్లిగడ్డలని కావాలి. అట్లనే చూసారు కదా ఈ కుడుక, వీటితోటే ఈ కుడుకను కూడా కాల్చింది ఫస్ట్ మా మమ్మీ. సో వీటితోటి టేస్ట్ అన్నమాట చేపల పులుసుకి. మార్చిపాప చూడండి ఇప్పుడేమో వేద్దామని చూస్తుంది. చూసారు కదా చేపల పులుసు అయితే రెడీ చేయడానికి అన్ని మసాలాలు అయితే రెడీ చేసుకుంటుంది మా మమ్మీ. ఇప్పుడు వచ్చేసి టైం 5 o'clock. సో మేమైతే అట్లా బయటికి పోయేసి వస్తాం, మార్చు పాప మేము. బయటికి ఇదైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి బయట ఇట్లుంటది అన్నమాట. సో మంచిగా గ్రీనరీతో, మా మమ్మీకి చెట్లు అంటే చాలా ఇష్టము. సో చెట్లు అయితే కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఆ చెట్లను అయితే పెంచుతూ ఉంటది మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఇక్కడ చూసిరు కదా ఎన్ని చెట్లు పెట్టిందో మా మమ్మీ. ఇంకా ప్లేస్ ఉంటే మొత్తం చెట్లతోటి నింపేస్తుంది అన్నమాట. ఇంకొక విషయం, మా చిన్నప్పుడు మేము భువనగిరిలో ఉండేది, 10 years అక్కడే ఉన్నాం అన్నమాట. సో అక్కడ కూడా చెట్లు అయితే ఫుల్ పెట్టేది మా మమ్మీ నా కోసము. ఎందుకంటే నేను బయటికి ఫ్లవర్స్ కోసం వెళ్ళొద్దని చెప్పేసి గులాబీ పువ్వులు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు ఇంటి చుట్టూ పెట్టేదన్నమాట. అది రెంట్ హౌస్. కానీ ఇప్పుడు సొంతూరుకి వచ్చేసిన తర్వాతకి ఇట్లా అన్నమాట. ఇది మా సొంతూరు కిలా షాప్. ఏం చేస్తున్నావు అచ్చు? మార్సు పాప బ్లాగ్ చేస్తున్నట్టు తను ఊహించుకొని ఫస్ట్ మాట్లాడింది అన్నమాట. సో మళ్ళీ చెప్పమంటే ఏదో చెప్పింది, కానీ ఫస్ట్ అయితే చాలా ముద్దు మాటలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. స్కూల్ కి వెళ్తుంది కదా బయట. సో బయట ప్రపంచం తెలుస్తుంది కాబట్టి మంచిగా మాటలు అయితే నేర్చుకుంటుంది. సో ఎంతైనా చిన్న ఉన్నప్పుడు చిన్నపిల్లలు మాట్లాడే క్యూట్ మాటలు చాలా క్యూట్ గా అనిపిస్తాయి కదా. మీరేమంటారు చెప్పండి, కింద కామెంట్ చేయండి. అండ్ మీ పిల్లలు కూడా ఇట్లనే ఉంటారా అనేది కూడా కామెంట్ చేయండి. ఇట్లా బయట వదిలిపెడితే చాలు, అసలుకి హడావిడి వేసేస్తుంది. మారుసు పాప అయితే చూడండి మొత్తం పువ్వులన్నీ తెంపి నా చేతిలో పెడుతుంది. ఆ వంట అల్లి తనకైతే పెట్టాలంట. సో చూడండి పక్కకి అయితే అమ్మమ్మ ఉంటారు మా ఊర్లో, అంటే మా ఇంటి పక్కకి ఒక అమ్మమ్మ ఉంటది అన్నమాట. సో వాళ్ళ ఇంటి ముందట మంచిగా ప్లేస్ ఉంటది, అక్కడైతే మంచిగా ఆడుకుంటాం అన్నమాట. అదేంటో ఎంతైనా చుట్టుపక్కల వాళ్ళే చుట్టాలు అవుతారు కొన్ని రోజులకి మనం అక్కడ ఉండేసరికి. సో మా తన్వి పాపనైతే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా, పక్కకి వాళ్ళు ముస్లిం వాళ్ళైతే తీసుకెళ్లారు. సో తీసుకెళ్తే మంచిగా పోయింది. మా తన్వి పాప రాగానే మా అరసి పాప అయితే మళ్ళీ వెళ్ళింది అన్నమాట, పోయి వస్తా అని చెప్పేసి. అసలు నేను మా తన్వి పాప వెళ్ళదు అనుకున్నా, కానీ మంచిగా వెళ్తుంది. మధ్యలో బయట తిరగడం మంచి అలవాటు అయింది తనకైతే. సో అప్పుడైతే బాగా ఏడ్చేది. ఇక మనమైతే కర్రీ దగ్గరకు వచ్చేద్దాం. మా అమ్మ అయితే చేపల పులుసు కోసం అంతా ప్రిపరేషన్ చేస్తుంది అన్నమాట. కొంతసేపు లోపల కొంతసేపు బయట, అట్లా ఈ చీకటి అయ్యే వరకు తిరుగుతూనే ఉంటాం, బయటికి లోపలికి. సో ఇట్లనే ఉంటది. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా బయట మంచి చల్లని గాలి వస్తుంది. ఇది సమ్మర్ మళ్ళీ. సో మంచిగా మా తన్వి పాపకి బయట అలవాటు అయింది. బయటికి వెళ్దాం అని చెప్పేసి అంటే నార్మల్ గా ఇంట్లో ఉండట్లేదు అన్నమాట. సో మా అరసి పాప చూడండి, మా మమ్మీ అవి చేపల పులుసుకి రెడీ చేస్తుంటే తనైతే మంచిగా డిస్టర్బ్ చేస్తుంది మా మమ్మీని. అండ్ ఇక్కడ మంచి డాన్స్ చేస్తుంది పాటలు పెట్టుకొని. చూసి కదా ఇదైతే ధనియాలు గరం మసాలా అన్నమాట. ఇదైతే చేపల పులుసులో అలాగే చేపల ఫ్రైలో కూడా వేస్తుంది మా మమ్మీ. ఫస్ట్ ఎప్పుడైనా కూడా చేపల ఫ్రై చేసిన తర్వాతకి పులుసు చేస్తే మనం ఫ్రై చేసిన ఆయిల్ ఏదైతే ఉంటుందో అది పులుసుకి పనికి వస్తుంది అన్నమాట. సో ఎప్పుడైనా మా మమ్మీ ఇట్లా చేస్తుంది. సో
చూడండి ప్రాసెస్ అయితే నేను టైటిల్స్ కూడా పెడుతూ ఉంటాను. నార్మల్ గా జస్ట్ అట్లా పైన పైన చూపిస్తాను, మొత్తం ప్రాసెస్ చూపిస్తే మళ్ళీ రెసిపీ వ్లాగ్ పెద్దగా అవుతుంది అన్నమాట. సో అట్లా నేను చూపిస్తాను. ఇప్పుడు వేసేవన్నీ కూడా టైటిల్ లో ఇస్తాను. అండ్ ఇక్కడ చూసిరు కదా, నేను ఇంత ముందు చూపించిన కదా కాల్చిన ఉల్లిగడ్డ, అలాగే కుడక పౌడర్, ఉల్లిగడ్డ పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, అలాగే ఇప్పుడు చూపించిన కదా ఇదైతే మసాలా పౌడర్ అన్నమాట. ధనియాలు, గరం మసాలా అంతా కలిపి వేసిన మసాలా. అలాగే కొంచెం బియ్య పిండి కూడా వేస్తుంది మా అమ్మ, అందులో ఉప్పు, బియ్యం పిండి, అన్ని రకాల మసాలాలు కూడా వేసేసి ఇట్లా ఫ్రైకి అయితే ప్రిపేర్ చేసుకుంటాం. ఫస్ట్ ఇదైతే ఫ్రై కోసము. తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాతకి అదే ఆయిల్లో మేమైతే చేపల పులుసు అయితే వేస్తాం అన్నమాట. చేపల పులుసు అంటే ఎప్పుడైనా కూడా చిక్కగా ఉండాలంట, తేనె కన్సిస్టెన్సీలో ఉండాలంట. అట్లా అయితేనే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటదంట. ఇక్కడ చూడండి మా తన్వి పాప అండ్ అర్సు పాప ఎట్లా ఆడుకుంటున్నారు కదా. అక్క చెల్లెలు అయితే మామూలుగా ఆడుకోరు. అక్క ఆడిపిస్తుంటే చెల్లె మంచిగా ఆడుకుంటది. మధ్యలో కీస్ మని అరుస్తారు అన్నమాట. ఇంతే పిల్లలు ఉండి ఉండి కీస్ మని కొట్టుకుంటారు. చూడండి ఇక్కడైతే చేపల పులుసుకి అలాగే చేపల ఫ్రైకి అయితే రెడీ అయిపోయినాయి అన్ని మసాలా కూడా. సో ఫస్ట్ ఇట్లా మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి వంట చేయడం అయితే ఈజీ అన్నమాట. సో అది అలా ప్రాసెస్ జరుగుతూ ఉంది. నేనేమో మా తన్వి పాప కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇదైతే పప్పన్నం. సో సాయంత్రం 6 o'clock అవుతుంది. 6 to 7 మధ్యలో ఇది అన్నం పెట్టిన అన్నమాట. నేను చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ చేయండి, తన్వి పాప ఫుడ్ ఏం పెడతారని చెప్పేసి, తన్వి పాప కోసం ఫుడ్ ఏం ప్రిపేర్ చేస్తారని చెప్పేసి, ఇడ్లీ పెట్టొచ్చా అని చెప్పేసి. నేనైతే పెడతాను ఇడ్లీ కూడా. నేను ఏది చేస్తే అది ఇప్పుడు నుండే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు 9 months కాబట్టి ఎట్లయినా 9 months తర్వాత కొంచెం కొంచెంగా నేను కారం కూడా అలవాటు చేస్తాను. కారం అంటే స్టార్టింగ్ లో మనం కాలంలో ఎలాగో చింతకాయ పచ్చడి పెడతాం కదా, ఆ చింతకాయ పచ్చడి అలాగే నెయ్యి వేసి పెడితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. వాళ్ళు కూడా తింటారు అన్నమాట. అండ్ ఇంకొక విషయం, ఇప్పటి నుండి కారం అలవాటు చేయొద్దు, ఉప్పు వేయొద్దు 1 year వరకు అంటారు. కానీ నేను ఇలా చేస్తాను, మీరు చేయడం చేయకపోవడం అది మీ ఇష్టము అంతే. నేను ఏం చేస్తాను అనేది మాత్రమే చెప్తున్నాను. మొత్తానికి చేపల ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ చేపల ఫ్రై చేసిన ఆయిల్ లోనే ఇట్లా చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. చేపల పులుసు ఎప్పుడైనా కూడా మొత్తం పులుసు మసిలిన తర్వాతకి చేపలు అయితే వేయాలి. అట్లా వేయడం వల్ల పులుసు చేపలు మంచి టేస్ట్ అనేవి వస్తుంది. ఎప్పుడైనా కూడా చేపల పులుసు మరుసటి రోజుకే బాగుంటది. అంతమందికి నెక్స్ట్ డే చేపల పులుసు అంటే ఇష్టము కామెంట్ చేయండి. నేను కూడా అంతే, నేను తినేది తక్కువ, బట్ నాకు నెక్స్ట్ డే చేపల పులుసు అంటే ఇష్టం, అలాగే చేపల ఫ్రై అంటే ఇష్టం. చూసిలు కదా మా నాన్నతో కొంచెంసేపు ఆడుకున్నారు ఇద్దరు మన్మరాళ్ళు. సో ఇక్కడైతే నేను మా తన్వి పాపని మళ్ళీ మా నాన్నకి లేదా మా తమ్మునికి ఇచ్చేసి ఇట్లా అరుసు కోసం అయితే చేపలు ముళ్ళు తీస్తున్నాను అన్నమాట. తీసిన తర్వాతకి ఇట్లా బయటికి తీసుకుపోయి తినిపిస్తున్నాను. యాక్చువల్గా నేను బయట తినబెట్టాను, బట్ ఈ రోజు ఒక్కరోజే నేను నెక్స్ట్ డే వెళ్ళిపోతానని చెప్పేసి పక్క అమ్మమ్మ వాళ్ళు ఆంటీ వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉండు కొంతసేపు అని చెప్పేసి మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటే అట్లా తినిపించుకుంటూ మాట్లాడేసి వస్తానన్నమాట. సో మా తన్వి పాప కూడా ఆంటీ దగ్గర అయితే సెటిల్ అయిపోయింది. సో ఎంత అయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే బంధువులు అవుతారు. అదేంటో మీరేమంటారు? ఊర్లో అయితే ఇంకా మరీ. సో మీ చుట్టుపక్కల కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారా? ఉండే ఉంటారు. ఎప్పుడైనా కూడా ఎవరికైనా కూడా చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు అయితే ఉంటారు ఖచ్చితంగా. అది మాకెక్కడున్నా మా మమ్మీతో అయితే ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు పక్కకి. సో ఇక్కడ చూడండి మా అరుసు పాప అయితే మామూలుగా ఆడట్లేదు. మొత్తానికి నైట్ అయిపోయింది, వ్లాగ్ ఎండ్ చేయడానికి సమయం అయితే వచ్చేసింది. ఆ లోపు మనం కొన్ని కామెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. కామెంట్ వచ్చేసి పిల్లలకి హెడ్ క్యాప్స్ ఏ మంత్ వరకు యూజ్ చేయాలని చెప్పేసి కామెంట్ చేశారు. సో ఎప్పుడైనా కూడా 5 months వరకు అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. మెయిన్ గా 3 months కంపల్సరీ. సో 5 months వరకు యూజ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ చలికాలం అట్లా చలిగా ఉంటే బయటికి జర్నీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి హెడ్ క్యాప్స్. సో నార్మల్ టైంలో అవసరం లేదు 5 months తర్వాత. బనానా ఎప్పటి నుండి పెట్టొచ్చు? 6 months తర్వాత అని చెప్పేసి కామెంట్ చేశారు. బనానా అయితే 6 months తర్వాత ఎప్పుడైనా పెట్టొచ్చు, అన్నప్రాసన అయిపోయిన తర్వాత. బట్ నార్మల్ గా వాళ్ళకి దగ్గు జలుబు లాంటిది ఉండి తెమిడ లాంటిది ఫామ్ అవుతూ ఉంటే కొంచెం తక్కువగా పెట్టండి, అసలు పెట్టకపోవడం ఉత్తమం. అప్పుడు నార్మల్ టైంలో పెట్టొచ్చు, ఏం కాదు. ఇంకో కామెంట్ వచ్చేసి కొబ్బరి ఎన్ని మంత్స్ తర్వాత తినొచ్చు బేబీ పుట్టినాక అంటే 3 months తర్వాత తినొచ్చు, కాకపోతే తక్కువగా తినండి. దగ్గులేస్తే మళ్ళీ బేబీకి కూడా దగ్గులేస్తుంది కాబట్టి. మొత్తానికి మా అర్సు పాపకి తినిపించడం అయిపోయింది. ఇక లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో అందరికి సెండ్ ఆఫ్ చెప్తున్నాను. రేపు మార్నింగ్ అయితే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. అండ్ మా తన్వి పాపని అయితే డ్రెస్ చేంజ్ చేసి మంచిగా పడుకోబెడుతుంది మా మమ్మీ. సో ఇక్కడ చూడండి పడుకుంటుంది తన్వి. ఏంటో తన్వి పడుకున్నాకనే తినడం అయితే అలవాటు అయిపోయింది నాకు. సో తను పడుకున్న తర్వాతకి ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి టైం 8:30 to 9 మధ్యలో అన్నమాట నేను డిన్నర్ చేస్తున్నాను. సో చాలా అంటే చాలా బాగుంది చేపల పులుసు ఫ్రై. యాక్చువల్గా నాకు ఫీవర్ వచ్చి
కొంచెం ఒంట్లో బాగాలేకపోతే రెస్ట్ తీసుకోమంటే నేను మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. సో అందుకోసమని వచ్చాను. నెక్స్ట్ డే అయితే నేను వెళ్ళిపోతున్నాను. అంటే ఈ వీడియో తీసిన తర్వాత నెక్స్ట్ డే అన్నమాట. మొత్తానికి ఈ వ్లాగ్ ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పాప అయితే అమ్మమ్మతో చాప ముళ్ళు తీపించుకొని మరి తింటుంది. సో ఎంతైనా అమ్మమ్మ మన్మరాళ్ళు అంటే అట్లనే ఉంటది కదా. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మా మమ్మీతో అయితే మా అలసు ఇట్లా ఉంటది, మొత్తానికి సతాయిస్తూ ఉంటది. అంతే పిల్లలు ఉన్నప్పుడు. మొత్తానికైతే వ్లాగ్ ఇది, ఈవినింగ్ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే అందరికి గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.